హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, రీసెంట్గానే తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ సీజన్లో చామంతి మొక్కలు ఎక్కువగా వస్తాయి కదా, సో అదనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నా మార్నింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే షాపింగ్ కూడా ఉంది. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. మార్నింగే నాకు యాక్చువల్లీ లైక్ డీటాక్సిఫై వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనలాంటి వాళ్ళు కొంచెం లావు అవ్వకుండా ఉంటాం అనమాట. ఓకే, అండ్ అలా రొటీన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది నాకు ఎవ్రీడే. అండ్ ఇంకా మార్నింగ్ స్కూల్కి లంచ్ బాక్స్ అనేది, బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపరేషన్ యాజ్ యూజువల్ కదా. సో కర్రీ వచ్చేసి నేను చిక్కుళ్ళు చేశాను. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. ఎప్పుడు కూడా చాలామందికి నా రెగ్యులర్ బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనం కర్రీ అండ్ రైస్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు వేసే టైంకి బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం దగ్గరగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈ వింటర్ ఒకటేమో, సో కొంచెం వేడివేడిగా వడ్డిస్తేనే బాగుంటుంది కదా పిల్లలకి తినడానికి కూడా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లంచ్కి నేను పీతలు ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగే స్కూల్ లంచ్ బాక్స్ కంటే నాన్ వెజ్ పిల్లలకి అలౌ చేయరనమాట. సో అందుకే నేను మళ్ళీ ఇది వాళ్ళు నైట్ వచ్చి తినేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. పీతలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి చెల్లి కొని పంపించిందనమాట. సో ఇంటికి వస్తూ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకొని చేయించేసి నీట్గా పంపించింది. వీటిని ఉప్పేసి మంచిగా కడిగేయాలన్నమాట. సో అలా కడిగేసి పెట్టేసుకున్నాను. అండ్ మీకు కూడా షేర్ చేద్దాం నా రెసిపీ అని షేర్ చేస్తున్నాను అనమాట. మన ఛానల్ చూసే వాళ్ళకి ఎవరికైనా కుకింగ్ రాకపోతే పర్లేదు, నేను వంటలు అయితే చాలా బాగా చేస్తాను అని అంటారు. కాబట్టి మీరు కూడా నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం పీతలు కాబట్టి ఇలాంటివి అయితే బాగుంటాయి కుకింగ్కి. సో ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకుంటే అందులో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ నేను గ్రేటర్లో వేసాను అనమాట. డైరెక్ట్ మిక్సీ కాకుండా ఇలా చిన్ని ముక్కల్లా అయిపోతాయి. సో అలా ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇన్ని యాడ్ చేయాలని ఏమీ లేదు. అందులోనే కొంచెం కరివేపాకు. ఇది ఏంటంటే పీతల పులుసుకులా కాకుండా ఇగురులాగా అవుతుంది, అలా అయితేనే బాగుంటుంది. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా ఇలానే గ్రేట్ చేసేసుకున్నాను. నేనేం చేస్తానంటే టమాటోస్ పీల్ ఆఫ్ చేసేస్తాను ఫస్ట్ గ్రేటర్తో. మొత్తం పీల్ అంతా తీసేస్తాను, ఆ తర్వాత గ్రైండ్ చేస్తాను అనమాట. సో ఇలా మొత్తం అన్నీ కలిపి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు వేస్తాను. ఉప్పు అయితే లైక్ రాక్ సాల్ట్ అంటాం కదా, కల్లుప్పు. ఇదైతే కూరల్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో అది వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది కూడా నేను ఏది వేసినా సరే ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలి, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను, ఒక స్పూను. అందులోనే అల్లం వెల్లుల్లి, జీరా, గసగసాలు, ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటాను అనమాట. సో ఆ పేస్ట్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇదే నా నాన్ వెజ్ రెసిపీస్లో ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను. ఆ పేస్ట్లోనే కొంచెం యాలకులు కూడా యాడ్ చేస్తాను అనమాట. సో అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత సో మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. అవి కుక్ అయిన తర్వాత పీతలు ఉంటాయి కదా, సో వాటిని వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తానమాట. దానివల్ల ఆవిరికి ఏమవుతుందంటే పీత కొంచెం కుక్ అవుతుంది, రెడ్ కలర్లోకి వస్తుంది, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో మూత పెట్టేసి ఈ పేస్ట్లో మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేస్తే మంచిగా కుక్ అవుతుంది. అండ్ ప్లస్ ఏంటంటే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసేయాల్సిన పని లేకుండా అనమాట. సో రెడ్గా కుక్ అవుతుంది. అలా కుక్ అయిన తర్వాత మనం వాటర్ని లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వింటర్ సీజన్లో పీతలు తింటే చాలా మంచిది అంటారు. అంటే లైక్ వేడి చేసే వంటలు ఎక్కువ తింటారు కదా వింటర్ సీజన్లో, అందులో ఇది ఒకటి అనమాట. సో ఇలా చూడండి రెడ్ కలర్లోకి ఎలా అయిపోయినాయో. ఇలా అయిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. అండ్ అలాగే క్రాబ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. మన యూట్యూబ్లో చాలా రెసిపీస్ ఉంటాయి, డెఫినెట్లీ ట్రై చేయండి. నేను కూడా తప్పకుండా ఒకసారి షేర్ చేస్తాను. సో క్రాబ్ బిర్యానీకి ఇంకా కొంచెం పెద్దవైతే బాగుంటాయి అనమాట. సో ఇది దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట.
లైక్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తున్నాను. అక్కడ లైక్ ఏమంటారు, సంక్రాంతి వరకు, పొంగల్ వరకు ఆఫర్ ఉంది. మీకు ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను, ఫుల్ ఫ్యాబ్రిక్స్ పెట్టాను. ఆ వీడియో ఒకసారి చూడండి, తెలుస్తుంది. అండ్ ఇదిగోండి, ఇదే ఫ్యాబ్రిక్ స్టోర్, భావన కట్ పీస్ సెంటర్. లైక్ వసుంధర మ్యాచింగ్ సెంటర్కి ఎదురుగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి. ఏ మీటర్ అయినా మన ఛానల్ నుంచి వచ్చామని చెప్తే 200 రూపీసే అనమాట. మీరు ఏదైనా తీసుకోండి, కాస్ట్లీ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా మీటర్ 200 రూపీసే తీసుకుంటారు. నేను ఇది ఒకటి తీసుకున్న ఆర్గాన్జా, చాలా బాగుంది. ప్రైజ్కి ఫ్రాక్ డిజైన్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఇంకొక రెండు క్లాతులు తీసుకున్నాను అనమాట. ఇంకా స్టాక్ వస్తుంది అన్నారు. డెఫినెట్లీ స్టాక్ వచ్చాక మళ్ళీ షేర్ చేస్తాను. అక్కడ ఫ్యాబ్రిక్స్ మామూలుగా ఉండవు, చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి మీకు. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కదా. ఏ క్లాత్ అయినా మీటర్ 200 అంటే లైక్ మీరు పట్టు కూడా తీసుకున్నా 200 రూపీసే అనమాట. చాలా బెస్ట్ కదా. సో నేను కొంతవరకు షాపింగ్ చేశాను. స్టాక్ వస్తుంది అనేసరికి కొన్నే తీసుకున్నా, మళ్ళీ తీసుకుందాం అని చెప్పి. అండ్ ఇంకా అది అయిన తర్వాత సో ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ మూవీకి అయితే రెడీ అవుతున్నాము. హాయ్ నాన్న మూవీ అయితే యాక్చువల్లీ ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. నేను చూసి చాలా రోజులు అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, సీతారామ మూవీ ఎంత కనెక్ట్ అయిందో అంత బాగా కనెక్ట్ అయిందనమాట. నాని గారికి ఇది ఒక మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఎవరైనా మీరు ఇంకా చూడకపోతే థియేటర్స్లోనే చూడండి. థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే మంచి మూవీస్ అన్నీ కూడా ఒక మంచి ఫీల్ అనేది మనకి గుర్తుండిపోతుంది అనమాట. సో మేము సూర్య సినిమాక్స్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మేము మూవీ అనేది చూసాము. మొత్తం మా ఆడపడుచు మేము అందరం కలిసి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ చాలా డిఫరెంట్, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా కాన్సన్ట్రేషన్తో మూవీ చూస్తూ ఉన్నానన్నమాట. చాలా ఎమోషన్ ఉంది, ఒక మంచి ఫీల్ ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రిలో 10 రూపీస్ స్టోర్ అయితే నాకు కనిపించింది అనమాట. అంతకుముందు నేను రాజమండ్రి ఒకసారి వెళ్ళాను, మీకు ఆ వ్లాగ్ షేర్ చేశాను. రాజమండ్రిలో అన్నీ షేర్ చేశాను. ఇది ఒకటి ఉండిపోయింది అనమాట, మీకు కూడా చెప్దామని చెప్పి. ఎప్పుడైనా కోటగుమ్మం సెంటర్ వెళ్తే, తాటితోట జంక్షన్, కోటగుమ్మం సెంటర్ షాపింగ్స్కి అదొక పెద్ద పేరు రాజమండ్రిలో. సో ఇది కోటగుమ్మం సెంటర్లోనే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట. హోల్సేల్గా కూడా చాలా ఇక్కడ దొరుకుతాయి. లైక్ మన కాకినాడ నుంచి కూడా షాప్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ హోల్సేల్గా కూడా తీసుకుంటూ ఉంటారు కదా. ఇదిగోని చూడండి, ఇక్కడ సిటీ బజార్ ఏ వస్తువు అయినా 10 రూపాయల నుండి ఉంది కదా. ఇది నేను వెళ్ళాను అనమాట లోపలికి. అసలు ఏమేమి ఉంటాయి 10 రూపీస్ అంటే కలెక్షన్ అసలు అని చెప్పేసి వెళ్ళాను. చాలా బాగున్నాయి. లైక్ మన కాకినాడలో 10 రూపీస్ స్టోర్ అయితే లేదు కదా, సో ఇక్కడైతే ఉంది. చాలా వరకు అన్నీ ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ 10 రూపీసే అనమాట. కొన్ని మాత్రం 30, 50 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. యాక్చువల్లీ అప్పుడు షేర్ చేయాలి, నేను మర్చిపోయాను, అది ఇందులో యాడ్ చేశాను మీకు. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే ఈ స్టోర్కి వెళ్ళండి. చాలా కలెక్షన్ ఆల్మోస్ట్ మన కిచెన్కి సంబంధించినంతా కూడా చాలా తక్కువ ప్రైస్కి దొరికేస్తాయి అనమాట. పింగాణి, ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం ఇలా ఉన్నాయి. నాన్ స్టిక్ కుక్వేర్ అయితే లేదు. అండ్ ఇంకా పిల్లలకి సంబంధించిన హెయిర్కి సంబంధించి కూడా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. బెస్ట్ క్వాలిటీలో తక్కువ ప్రైస్ అనమాట. చాలా బాగా అనిపించింది. సో రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను ఏమేమి షాపింగ్ మాల్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ రోడ్ సైడ్ షాపింగ్ కూడా షేర్ చేశాను, వన్స్ చూడండి. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. నేను కొంచెం ఫాస్ట్గానే షూట్ చేసుకొని వచ్చేసాను, చాలా హడావిడిగా ఉంది. ఇవైతే ఎంత క్యూట్ ఉన్నాయో తెలుసా, చాలా వెయిట్ ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి అనమాట. అల్యూమినియం వెయిట్ ఉన్నది తీసుకుంటే చాలా బెస్ట్ కుకింగ్కి, నిజంగా నేను చెప్తున్నా కదా. సో ఇది 90 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్లో ఉన్నాయన్నమాట. కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా 10 రూపీస్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది ఒక రీజనబుల్ ప్రైజెస్లో ఒక బెస్ట్ స్టోర్ అని అనిపించింది. మీ కోటగుమ్మం సెంటర్లోనే స్ట్రైట్ రోడ్డు ఉంటుంది, చాలామందికి ఐడియా ఉంటుంది. ఆ స్ట్రైట్ రోడ్లో అన్ని షాపింగ్ మాల్సే అనమాట. లైక్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్ వేర్, డైలీ వేర్ చాలా బాగుంటాయి నిజంగా. ఎందుకంటే మేము
బుజ్జి మేము ఫస్ట్ పోస్టింగ్ మాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను వెళ్ళింది ఫస్ట్ ఆత్రేయపురం. మీలో చాలామందికి ఆత్రేయపురం పూతరేకులు తెలిసే ఉంటుంది కదా. సో నా మ్యారేజ్ అయ్యాక నేను అక్కడే అనమాట ఫస్ట్. సో ఆత్రేయపురంలో ఉన్నాము ఒక 3 years పాటు. షాపింగ్ అంతా రాజమండ్రి వచ్చేవాళ్ళం అనమాట. సరదాగా వచ్చేసేవాళ్ళం, ఇంకా ఇక్కడే షాపింగ్ అంతా చేసేవాళ్ళం. ఇదిగోండి చూడండి, రోడ్డు అసలు ఖాళీ ఉండదు, చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ జ్యువెలరీ అయితే మామూలుగా లేదు. ప్రైస్ కూడా మన కాకినాడలో లాగే రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి నాకు. మన కాకినాడలో మెయిన్ రోడ్లో సూపర్ బజార్ ఎలాగో, రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్, తాటితోట జంక్షన్ అంటారు. సో అది అలా ఫేమస్ అనమాట. 1 gram గోల్డ్ జ్యువెలరీ చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన రాజమండ్రి నుంచి కాకినాడ వచ్చేసాం అనమాట. సో ఇది మన కాకినాడలో. నేను ఏంటంటే మూవీ అయ్యింది కదా, మూవీ అయిన తర్వాత అక్కడ నుంచి షాపింగ్కి వచ్చాము. ఇబాకి వెళ్ళాను. ఇబాలో కొంచెం కలెక్షన్ ఆల్రెడీ మీకు చాలా ఒక 2 parts 3 parts పెట్టాను. చాలా బాగుంది కలెక్షన్. పర్లేదు, బ్రాండెడ్లో ఉన్నవే, దానికి తగ్గట్టే కాస్ట్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఇయర్ నాకు ఎందుకో సిఎంఆర్లో కలెక్షన్ తక్కువ అనిపించింది నేను వెళ్ళినప్పుడు. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. అంటే యాక్చువల్లీ క్రిస్మస్కి దగ్గర చేసి అయితే పెద్దగా స్టాక్ ఇంకా తీసుకురారు. క్రిస్మస్ అయిన తర్వాత న్యూ ఇయర్ లోపు కలెక్షన్ వస్తూ ఉంటుంది. సో అలా అనుకున్నాను. ఇదంతా కూడా నాకు కొంచెం అంత ఆఫర్స్ కూడా లేవు, పెట్టలేదు నేను వెళ్ళినప్పుడు. అదొకటి నాకు కొంచెం కోపంగా అనిపించింది నిజంగా. ఇంత కలెక్షన్ ఉన్నప్పుడు ఆఫర్స్ పెడితే ఎంత బాగుందో అని. ఆలియా కట్ ప్రజెంట్ ట్రెండింగ్, నైరాలో ఆలియా కట్లో ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ క్రషింగ్ మోడల్ అంతా మామూలుగా లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆలియా కట్ స్టార్ట్ అయింది. బట్ ఇవి ఏంటంటే మనకి 2000 అబోనే ఉన్నాయి సిఎంఆర్లో. అంటే ఓన్లీ జస్ట్ అలా టాప్ వస్తుంది అంతే. మళ్ళీ మనం దుపట్టా కానీ లెగిన్ కానీ సెపరేట్గా తీసుకోవాలి. ఇది వచ్చేసి 2800 రూపీస్ చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది అనమాట. అండ్ మేము వెళ్ళింది సండే రోజు సండే బజార్ ఉంటుంది కదా. ఇక్కడ ఏదైనా సరే 50, 100, 10 రూపాయల దగ్గర నుంచి చాలా బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ కూడా చీప్ అండ్ బెస్ట్లో మనకి ఈజీగా దొరికేస్తాయి. అండ్ నేనేంటంటే ఒకే చోట ఎప్పుడు షాపింగ్ చేయను. ఒక్కొక్కటి ఎక్కడ బాగుందో నేను ఫస్ట్ సర్చింగ్ చేసుకుంటాను, నెక్స్ట్ డే షాపింగ్ వెళ్తూ ఉంటాను అనమాట. సో అదొక బెస్ట్ మనకి టైం సేవింగ్ అని చెప్పుకోవాలి. ఏ రోజైతే షాపింగ్ అనుకున్నామో ఆ రోజే వెళ్ళామనుకోండి, టైం అనేది కిల్ అయిపోతుంది, కొనలేము కూడాని. కాబట్టి ఫస్ట్ బెస్ట్ ఎక్కడ ఉన్నది మన ఛానల్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఏది ఎక్కడని. నక్షత్ర కలెక్షన్స్లో లెహెంగాస్, క్రాప్ టాప్స్ అయితే సూపర్ ఉంటాయి అనమాట. ఆఫర్ కూడా చాలా బెస్ట్ ఆఫర్ పెట్టారు. అండ్ 1000 రూపీస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఆఫర్ ఉంది. వన్స్ మన ఛానల్లోకి వెళ్తే మీకు వీడియోస్ ఉంటాయి. అండ్ సిఎంఆర్ అయిపోయింది కదా, అక్కడ కొంత షాపింగ్ చేసాంలేండి. తర్వాత సౌత్ ఇండియాకి వచ్చాను. సౌత్ ఇండియాలో అయితే ఆఫర్స్ మామూలుగా లేవు, ఖాళీ లేదు అసలు. చాలా మంచి ఆఫర్స్ పెట్టారు, కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను సిఎంఆర్లో కూడా వెళ్ళాం, కానీ నాకు ప్రైజీకి నేను అనుకున్న డ్రెస్ దొరకలేదు. సో అందుకే తీసుకోలేదు. మళ్ళీ వన్స్ వెళ్తాను, అప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను. సో పిల్లలకి సంబంధించి అయితే 500 నుంచి మంచి కలెక్షన్ ఉంది సౌత్ ఇండియాలో. క్రషింగ్లో కూడా చాలా మంచి ఫ్రాక్స్ పెట్టారు, బాగున్నాయి. ఆల్ ఏజెస్ పిల్లలకి చక్కగా దొరుకుతాయి. ఎక్కువగా నేను అమ్మాయిలదే చూపిస్తున్నానని చాలామంది బ్రదర్స్ ఫీల్ అవుతున్నారు కదా. సో ట్రెండ్స్లో 50% ఆఫ్ ఉంది, అన్లిమిటెడ్లో 50% ఆఫ్ ఉంది, లైక్ మ్యాక్స్లో కూడా 50% ఆఫ్ ఉంది. వన్స్ చెక్ చేసుకోండి. సో బ్రదర్స్ అందరూ కూడా బ్రాండెడ్స్వే ఎక్కువ వెళ్తారు కాబట్టి అవి చెప్తున్నాను. ఐనాక్స్లో ఉన్న ట్రెండ్స్లో కలెక్షన్ చాలా బాగుంది, జెంట్స్ది 50% ఆఫ్ ఉందన్నమాట. వన్స్ మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ సౌత్ ఇండియాలో బెస్ట్ కలెక్షన్ ఉంది, ఇంకా వస్తుంది. నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆల్రెడీ వెళ్ళాను, షూట్ చేశాను, అది మాత్రం మిస్ అవ్వద్దు. వీడియో నచ్చిందా మరి? లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.